హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గమ్యం. ఈరోజు మన గ్రూప్ 2లో సిలబస్ భాగంగా ఉన్న ఇండియన్ సొసైటీ, ఇది స్క్రీనింగ్ టెస్ట్లో భాగం అండి. ఈ ఇండియన్ సొసైటీ మనకి ఎంత వెయిటేజ్ ఇస్తుంది అంటే 30 మార్క్స్ ఇస్తుంది. ప్రిలిమ్స్లో, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 30 మార్క్స్ ఇస్తుంది. సో దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజమ్స్. ఈ వీడియోలో మనం ఫస్ట్ పార్ట్లో భాగంగా ఉన్న ఫస్ట్ చాప్టర్ ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ పార్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అంటే ఇండియన్ సొసైటీ అనేది ఎలా స్ట్రక్చర్ అయ్యింది. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఈ పార్ట్స్, ఒక సొసైటీలో ఒక పార్ట్స్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటాం. ఏమంటాం? సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటాం. దాంట్లో భాగంగా ఫ్యామిలీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్గా కన్సిడర్ చేస్తాం. సో మన ఫస్ట్ చాప్టర్గా కన్సిడర్ చేస్తున్న ఈ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మనం డిఫైన్ చేస్తాం. దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ట్రెండ్స్ ఏమున్నాయి ఫ్యామిలీలో, క్లాసిఫికేషన్ ఏంటి, ఇదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా లభిస్తున్నాయి మన ఛానల్లో. అందరూ చూడండి. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనం చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. సో హియర్ మన ఫస్ట్ చాప్టర్ ఫ్యామిలీ, కిన్షిప్ గురించి కూడా ఇక్కడే డిస్కస్ చేద్దాం. కిన్షిప్ అనేది చాలా చిన్న టర్మ్స్తో డిఫైన్ చేస్తాం. సో రెండు కూడా ఇక్కడే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కిన్షిప్ అంటే ఏంటి అని చూస్తాం. కిన్షిప్ అంటే మన యొక్క రిలేషన్స్ అండి. కిన్షిప్ అండ్ ఈజ్ నథింగ్ బట్ మన యొక్క రిలేషన్స్. మనకి ఒక రిలేషన్ అనేది ఎలా వస్తుంది? బై బర్త్ వస్తుంది. అలాగే మ్యారేజ్ అయ్యాక, అంటే రిలేషన్ ఆఫ్ సెక్సువాలిటీ వల్ల కూడా మనకి రిలేషన్ అనేది వస్తుంది. సో కిన్షిప్ని నేను ఎలా డిఫైన్ చేస్తున్నాను అంటే, ఇది ఒక సోషల్ గ్రూప్ యునైటెడ్ బై రిలేషన్స్ ఆఫ్ బర్త్, ఓకే, ఆర్ రిలేషన్స్ ఆఫ్ సెక్షువాలిటీ. ఓకే, రిలేషన్స్ ఆఫ్ బర్త్ అంటే నాకు పుట్టుకతో వచ్చిన సంబంధాలు, లేదా మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చిన సంబంధాలు, దీన్నే మనం కిన్షిప్ అంటాం. రిలేషన్స్ ఆఫ్ బర్త్ అనే టర్మ్ని, కొన్ని టర్మ్స్ ఉంటాయండి ఇండియన్ సొసైటీ ఆర్ సోషియాలజీలో, ఆ టర్మ్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో రిలేషన్స్ ఆఫ్ బర్త్ అంటే ఏంటి అంటే, ఈ టర్మ్ని ఏమంటాము అంటే కాన్సాంగ్విన్. అంటే మనకి క్వశ్చన్లో, అంటే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయవచ్చు అంటే, ద టర్మ్ కాన్సాంగ్విన్ రిఫర్స్ రిలేషన్స్ ఆఫ్ బర్త్ ఆర్ రిలేషన్స్ ఆఫ్ సెక్సువాలిటీ ఆర్ బోత్, ఇట్లా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. సో కొన్ని టర్మ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. రిలేషన్స్ ఆఫ్ బర్త్ని మనం ఏమంటామంటే కాన్సాంగ్విన్ అంటాం. అలాగే రిలేషన్స్ ఆఫ్ సెక్సువాలిటీని ఏమంటామంటే అఫిన్ అంటాం. ఓకే, అఫిన్, AFFINE. ఓకే, కాన్సాంగ్విన్ అండ్ అఫిన్. సో మనం 2 టర్మ్స్ నేర్చుకున్నాం. కాన్సాంగ్విన్ అంటే ఏంటి, అఫిన్ అంటే ఏంటి నేర్చుకున్నాం. కిన్షిప్ డెఫినేషన్ నేర్చుకున్నాం. ఈ కాన్సాంగ్విన్లో అంటే, నాకు రిలేషన్స్ ఆఫ్ బర్త్లో కాన్సాంగ్విన్ అన్నాను కదా, దీనిలో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి మేల్ వల్ల వచ్చిన రిలేషన్స్, అది యాగ్నెట్స్, అంటే మేల్ వల్ల వచ్చిన రిలేషన్. యూటెరిన్ అంటే ఫీమేల్ వల్ల వచ్చిన రిలేషన్. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, మా అమ్మ వాళ్ళ తరపు నుంచి వచ్చిన రిలేషన్, లేదా అమ్మ తరపు నుంచి వచ్చిన రిలేషన్ నేను ఏమంటానంటే యూటెరిన్ కాన్సాంగ్విన్ అంటాను. అలాగే నా ఫాదర్ నుంచి వచ్చిన రిలేషన్ నేను ఏమంటానంటే యాగ్నెట్స్ కాన్సాంగ్విన్ అంటాను. ఓకే, క్లియర్ కదా ఈ కాన్సెప్ట్? కాన్సాంగ్విన్ అంటే ఏంటి, అఫీన్ అంటే ఏంటి చూసాం, యాగ్నెట్స్ అంటే ఏంటో చూసాం, యూటెరిన్ అంటే ఏంటో చూసాం, కిన్షిప్ డెఫినేషన్ చూసాం. ఇదంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేసి డీసెంట్. ఓకే, డీసెంట్ అంటే నీ వంశం అన్నట్లు, అంటే నీ వంశం ఏంటి అన్నట్లు. దాన్ని నేను సోషియాలజీ టర్మ్స్లో ఎలా డిఫైన్ చేస్తున్నానంటే డిస్క్రైబింగ్ యాన్సిస్ట్రీ. ఓకే, డిస్క్రైబింగ్ యాన్సిస్ట్రీ. ఓకే, అంటే నిజంగా యాన్సిస్ట్రీని అంటే మన
మన హిస్టరీ లేదా మన వంశాన్ని నేను ఎలా డిఫైన్ చేస్తానంటే యాన్సిస్ట్రీ అనేది నిజంగా రియల్ అయి ఉండొచ్చు. ఓకే, రియల్ అయి ఉండొచ్చు ఒక యాన్సిస్ట్రీ అనేది, లేదా కల్పితం అయి ఉండొచ్చు, మిథికల్ స్టోరీ అయి ఉండొచ్చు, లేదా రియల్ అయి ఉండొచ్చు. ఓకే, ఈ డీసెంట్ అనేది టైప్స్ ఉన్నాయి. ఎలా అంటే యూనిలీనియల్, నా వంశాన్ని నేను ఎలా చెప్పుకుంటున్నానంటే మా అమ్మ తరపు నుంచి లేదా నాన్న తరపు నుంచి, ఎయిదర్ అనమాట. యూనిలీనియల్ డిసెంట్ అంటే ఎయిదర్ patrilineal or matrilineal. ఓకే, matrilineal descent. నేను వీళ్ళిద్దరిలో ఏదో ఒక డీసెంట్ని నేను చెప్పుకుంటున్నాను. ఓకే, అండ్ మోస్ట్లీ మన ఇండియా ప్యాట్రిలీనియల్ డీసెంటే కదా, ఇండియన్ సొసైటీ. ఓకే, కాగ్నెటిక్ డీసెంట్ ఇది ఫస్ట్ టైప్, ఇది సెకండ్ టైప్. కాగ్నెటిక్ డీసెంట్ అంటే నేను ఫ్రమ్ బోత్ని క్లెయిమ్ చేస్తున్నాను, అంటే ఫ్రమ్ బోత్ ప్యాట్రిలీనియల్ అండ్ మ్యాట్రిలీనియల్ డీసెంట్ని క్లెయిమ్ చేసి చెప్తున్నాను. ఓకే, డీసెంట్ అంటే ఏంది? డిస్క్రైబింగ్ యాన్సిస్ట్రీ. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, యూనిలీనియల్, కాగ్నెటిక్. ఫస్ట్ యూనిలీనియల్ అంటే ఏంటి అంటే నువ్వు నీ డీసెంట్ని ప్యాట్రిలీనియల్ లేదా మ్యాట్రిలీనియల్ నుంచి ఏదైనా ఒకటే దాని నుంచి నీ డీసెంట్ని క్లెయిమ్ చేస్తున్నావు. కాగ్నెటిక్ అంటే ఫ్రమ్ బోత్ ప్యాట్రిలీనియల్ అండ్ మ్యాట్రిలీనియల్ డీసెంట్ని క్లెయిమ్ చేస్తున్నావు. ఓకే, డీసెంట్లో ఒక సబ్ కేటగిరీ ఉంది. ఆ సబ్ కేటగిరీయే మనకి లీనియేజ్. ఓకే, లీనియేజ్ అంటే యూనిలీనియల్ డీసెంట్ అయి ఉండాలి, అంటే ఎయిదర్ ఫ్రమ్ మదర్ సైడ్ ఆర్ పేరెంట్, అదే ఫాదర్ సైడ్, అండ్ రియల్ యాన్సిస్ట్రీ అయి ఉండాలి, అంటే ఇట్స్ నాట్ మిథికల్ అయి ఉండొద్దు, వాస్తవంగా ఎగ్జిస్ట్ అయిన అదే వంశం అయి ఉండాలి. లీనియేజ్ అంటే నీ లీనియేజ్ ఏంటి, నీ ఫ్యామిలీ లీనియేజ్ ఏంటి, తరతరాలు ఏంటి అంటే యూనిలీనియల్ అయి ఉండాలి, కాగ్నిటిక్ అయి ఉండకూడదు, రియల్ యాన్సిస్ట్రీ అయి ఉండాలి. ఓకే, ఇది టర్మ్స్. ఈ టర్మ్స్ అనేటివి కొంచెం స్టార్టింగ్ మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది, చూడంగా రోజు రివైజ్ చేయంగా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ కిన్షిప్ రిలేషన్స్ ఆఫ్ బర్త్. కిన్షిప్ అంటే రిలేషన్స్ ఆఫ్ బర్త్, రిలేషన్స్ ఆఫ్ సెక్సువాలిటీ నుంచి వచ్చే ఒక యునైటెడ్ గ్రూప్ని నేను కిన్షిప్ అంటున్నాను. ఓకే, అలాగే నెక్స్ట్ థింగ్, ఇది కిన్షిప్ గురించి అండి ఈ టాపిక్ అంతా. ఇప్పుడు మనం బేసిక్గా ఒక ఫ్యామిలీ అంటే ఏంటి, ఇండియన్ సొసైటీ ఆర్ సోషియాలజీ పర్స్పెక్టివ్లో ఫ్యామిలీని ఎలా డిఫైన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ డెఫినిషన్ ఏంటి? ఫ్యామిలీ అనేది బేసిక్ యూనిట్, అంతే కదా. ఒక ఫ్యామిలీ నుంచి కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సొసైటీగా ఫామ్ అవుతుంది. అలాగే బేసిక్ యూనిట్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అనేది ఏంటి? బేసిక్ యూనిట్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఇది ఒక ప్రైమరీ కిన్షిప్ యూనిట్, అంతే కదా. మనకి రిలేషన్స్ ఆఫ్ బర్త్ కానీ రిలేషన్స్ ఆఫ్ సెక్సువాలిటీ కానీ మనకు ఒక ఫ్యామిలీ నుంచే వస్తుంది. సో ప్రైమరీ కిన్షిప్ యూనిట్. ఓకే, ఏం చేస్తుంది ప్రైమరీ కిన్షిప్ యూనిట్ అంటే ఒక ఫ్యామిలీ అనేది ఏం చేస్తుంది అంటే క్యారీస్ అవుట్ సెక్షువల్ మీన్స్ మ్యారేజ్, రీప్రొడక్టివ్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇవ్వడం, అండ్ ఎకనామిక్ అంటే గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడం లేదా గూడ్స్ని పర్చేస్ నథింగ్ బట్ కన్జంప్షన్ చేయడం. ఇది కూడా ఎకనామిక్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఏముంటుంది ఫంక్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఫస్ట్ సెక్షువల్ ఫంక్షన్, రీప్రొడక్టివ్ ఫంక్షన్, ఎకనామిక్ ఫంక్షన్ అండ్ ఎడ్యుకేషనల్ ఫంక్షన్ అండ్ సో ఆన్. ఓకే, ఇది ప్రైమరీ కిన్షిప్ యూనిట్ ఏమేమి ఫంక్షన్ చేస్తుంది డెఫినేషన్లో చెప్తాం. తర్వాత
ఒక ఫ్యామిలీ అని మనం రిప్రజెంట్ చేయడానికి మినిమం ఎసెన్షియల్స్ అనేటివి ఉంటాయి. అది ఏంటి? మినిమం ఎసెన్షియల్స్ ఆఫ్ ఫ్యామిలీ ఏముంటుంది అంటే, అడల్ట్స్ ఉంటారు, అడల్ట్స్ ఆఫ్ ఆపోజిట్ సెక్సెస్, ఓకే, అంటే ఫీమేల్ మేల్, ఓకే, అండ్ దే ఆర్ లివింగ్ టుగెదర్, కోహాబిటేషన్ కానీ ఆర్ లివింగ్ టుగెదర్, కలిసి నివసిస్తున్నారు అండర్ వన్ రూఫ్. అండ్ ఇప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్ అనేది ఎలా ఉండాలి అంటే, రిలేషన్ బిట్వీన్ దెమ్ కల్చరల్లీ డిఫైన్డ్, అంటే తరతరాలుగా కల్చరల్లో డిఫైన్డ్, అంటే తండ్రి కొడుకు, అమ్మ కూతురు, అమ్మ నాన్న, ఇట్లా కల్చరల్గా డిఫైన్ అయి ఉండాలి. అండ్ సోషల్లీ అప్రూవ్డ్, అంటే ఇప్పుడు అమ్మ నాన్న అని ఎవరు చెప్తున్నారంటే కల్చర్లో డిఫైన్ చేస్తున్నారు. ఈమె అమ్మ ఇట్లా పుడితే ఈమె అమ్మ అవుతుంది, ఇది కూతురు అవుతుంది, లేదా కొడుకు అవుతారు, ఇట్లా ఇది కల్చర్లో డిఫైన్ చేశారు. లేదు ఒక ఆడమగ పెళ్లి చేసుకుంటే అది సోషల్లీ అప్రూవ్డ్ అవ్వాలి, దాన్ని మ్యారేజ్ అంటున్నాం మనం, ఆ సోషల్ ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ అంటున్నాం. సో ఆ రిలేషన్ అనేది సోషల్లీ అప్రూవ్డ్ ఉండాలి. ఒక అమ్మాయి అబ్బాయి అని సోషల్గా అప్రూవ్ ఎప్పుడు జరుగుతుంది అంటే మ్యారేజ్ అయితే జరుగుతుంది అని చెప్తున్నాం. అంటే సోషల్లీ అప్రూవ్డ్ థింగ్ కూడా, ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకో వాళ్ళ ఫ్యామిలీ అని ఎలా చెప్తాం, సోషల్లీ అప్రూవ్డ్ రిలేషన్ బిట్వీన్ దెమ్, ఓకే, సోషల్లీ అప్రూవ్డ్ ఆర్ శాంక్షన్డ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, మ్యారేజ్ అని రాయొచ్చు, అంతే కదా. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూసాం, మినిమం ఎసెన్షియల్స్ ఏమి ఉన్నాయి చూసాం, ఫ్యామిలీ ఫంక్షన్స్ చూసాం, ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫ్యామిలీ చాప్టర్ అనేది కొనసాగుతుంది, చాలా కొంచెం పెద్ద చాప్టర్ కొంచెం ఇది. సో ఈ కిన్షిప్ చూసాం, ఫ్యామిలీ కొంచెం చూసాం. నెక్స్ట్ పార్ట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ డీటెయిల్గా చూస్తాం, ఫ్యామిలీ ట్రెండ్స్ చూస్తాం, క్లాసిఫికేషన్ చూస్తాం, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి ఈ ట్రెండ్స్ మీద, అది ఒక సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ సిరీస్ అనేది ఈ ఇండియన్ సొసైటీ మీద కంటిన్యూ అవుతుంటాయి. థ్యాంక్ యూ అండి. మీ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.